మన మీకు పెక్సలాన్ తెలుసండి, మీకు పెక్సలాన్ ప్రోడక్ట్ తెలీదా? ఇది మన పెక్సలాన్ కంపెనీ కూడా గెలీలియస్ సెన్సార్ అని చెప్పేసి అని దిగుబడి మందు ప్లస్ తెగులు మందు అండి. సో ఇందులోని పికాక్సిస్ ప్రోటీన్ అనేది 6.78% ఉంటుంది. అలాగే ట్రైసైక్లోజోల్ అనేది 20.33% ఉంటుంది. ఇది ఏంటంటే ట్రైసైక్లోజోల్ అనేది ఇందులో మనకి అగ్గి తెగిలి నడవెలుపు అనమాట. ఈ రెండింటికి పనిచేస్తుంది. అలాగే నడవెలుపు అంటే వెన్ను తిరిగినట్టు వస్తుంది. సో అదనమాట. అగ్గి తెగిలి అంటే ఆకు మీద వస్తుంది. సో అదనమాట. అలాగే పికాక్సిస్ ప్రోటీన్ అనేది దిగుబడికి అంటే తెగులుకి ప్లస్ దిగుబడికి పనిచేస్తుంది. సో ఇది ఏంటంటే ముఖ్యంగా మేజర్గా వరిలో కంకులు ఈనిన తర్వాత అంటే మనకి అగ్గి తెగిలికి ఎడతెగిలికి అలాగే తోటాకులు అంటారు. పోయిన తోటాకులని గట్రా పచ్చగా ఉంచి గింజ కాలు గింజ వరకు అంటే మరం గింజ వరకు సపోజ్ మీకు ఎలా చెప్పాలంటే దీనికి ఎలా ఇక్కడ వరకు అనమాట. ఈ గెలతో కింద పాలు పోసుకుంటారు. ఇక్కడ వరకు ఈ మరం గింజ వరకు పాలు పోసుకునేలాగా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే దీన్ని తోటాకులని గట్రా పచ్చగా ఉంచి అంటే పసుపు రంగులోకి రాకుండా పచ్చగా ఉంచి ఏంటది పచ్చగా ఉంచి గింజ ఏంటిది తాలు గింజ వరకు బాగా పాలు పోసుకునే సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి తెగులు అగ్గి తెగులు అంటారు. అగ్గి తెగులుకి కూడా బాగా పనిచేస్తుంది అదన్నమాట. సో ఇంకా మన కంపెనీలో పెక్సలాన్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఉంది. చెప్పండి. పెక్సలాన్ అని చెప్పేసి ఈ ప్రోడక్ట్ ఉంది. ఇది ఏంటంటే దోమ అండి, తెల్లదోమ అనమాట. మనకి ఫస్ట్లోని మన పూర్వీకులు వ్యవసాయం చేసినప్పుడు ఫస్ట్ కమిషన్ కొట్టేవారు. కమిషన్ కొట్టినప్పుడు ఏమైందంటే అది ఒక్కసారిగా మనం ఎప్పుడైతే మనం కమిషన్ చేసామో అప్పటి నుంచి దోమ కింద పడిపోయింది అనమాట. కానీ తర్వాత రోజుకు లేదా 2 రోజులకు మళ్ళీ దోమ వచ్చేసింది. అలాగే తర్వాత మళ్ళీ టార్గెట్ అని లేకపోతే వేరే మందులు చాలా కొట్టేవారు. దగ్గర 3-4 కంపెనీలు వచ్చినాయి. కానీ ఏది కొట్టినా సరే దోమకి అంత ఎఫిషియన్సీగా పనిచేసి ప్రోడక్ట్ అయితే మటుకు రాలేదండి. అంటే వచ్చినాయని చెప్పుకుంటారు కానీ ఏది కూడా అంత ఎఫిషియన్సీగా పనిచేసేది కాదు. కానీ duly following the enrolled guidelines for 10th class students of agriculture trade. Once again, we thank you so much for giving us this opportunity to our students to learn much from the agriculture trade. And also, I thank our vocational trainer, Ms. Vandana, for training them successfully in all these days. Thank you once again.